ఆది అంతమునై ఉన్నాడు ఆయన. అందుకే ఆ కట్టబడి ఉన్న ఒక గాడిదని విడిపించాలని దేవుడు కోరుకునే కంటే ముందే ఆ కట్టబడే ఉన్న గాడిద కోసం ఇద్దరిని సిద్ధపరిచి వారికి ఎలా ఏం చేయాలో, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఎలా ధైర్యపరచాలో అవన్నీ విషయాలు కూడా తెలియజేసి అక్కడికి పంపించాడు. ఎందుకనంటే మనం ప్రమాదంలో పడిపోవడం, మనకు అపాయం ఎదురవడం, మనకి ఇబ్బంది ఎదురవడం ఆయనకి ఇష్టం లేదండి. మనం ఏదన్నా ఒకవేళ ఆ శిష్యులు కనుక వెళ్ళిన తర్వాత ఎవరన్నా వచ్చి ఆ శిష్యుల్ని ఒకవేళ కంగారు పెడితే, ఎవరైనా వచ్చి ఆ శిష్యుల్ని ఇబ్బంది పెడితే ఆ శిష్యులు ఏమై ఉండేవారు? యేసుక్రీస్తు వారు ముందుగా ఈ మాట చెప్పకపోతే ఖచ్చితంగా భయపడి వాళ్ళు వెనక్కి వచ్చేసేవారు. కానీ ఈ లోకంలో నువ్వు జీవించినంతకాలం కూడా నువ్వు వెళ్ళే ప్రయాణం, నువ్వు చేసే ఆ భక్తి జీవితంలో నువ్వు వెనకడుగేయడం దేవునికి ఇష్టం లేదు. ఆ దేవుని యొక్క సహాయం లేకపోతే ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏ విధంగా నడవాలో నీకేది కూడా అర్థం కాదు. ఈ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఈ వాక్యంలో ఉన్న లోతులు, వాక్యంలో ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా నీకు తెలుసుకుంటూ ఉన్నప్పుడు రేపు ఏం చేయాలో, రేపు ఏం స్టడీ చేయాలో, లేకపోతే టెన్త్ క్లాస్ చదువుతున్నాను, ఇంటర్ చదువుతున్నాను, లేకపోతే పలానా ఈ విధంగా నేను చదువుల్లో ముందుకు వెళ్దామంటే నాకు ఏం తోచట్లేదు, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని ఎవరు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఆలోచించడానికి ఆ భయం అనేది కారణం అవుతూ ఉంటుందండి. కానీ దేవుడిని నమ్ముకునేవాడంట విశ్వసించేవాడు కలవరపడుడని వాక్యం చదివిస్తుంది. ఎవరు కలవరపడు? విశ్వసించాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. దేవుడిని ఎవరైతే నమ్ముతారో, దేవుడి మీద ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఆయన వాక్యం మీద ఎవరికైతే ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో వారు ఎప్పుడు కూడా కలవరపడరండి. అంటే వారు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఏ విధంగా ఆయనకు లోబడితే, ఆయన మాటకి అంగీకరించి ఆయన మాట ప్రకారం బ్రతికితే వారికి మేలో వారు అర్థం చేసుకునే విధంగా యేసుక్రీస్తు ప్రారంభం నుంచి వారికి అలవాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకే తల్లిదండ్రులైన వారు కూడా ప్రారంభం నుంచే చిన్నపిల్లలు ఏం చేయాలా, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. చిన్నప్పుడు ఫోన్లు ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిందల్లా కొనేసి, కొంతమంది తల్లిదండ్రులు అది కనుక తినమని వాళ్ళకి ఇస్తే వారికి ఆరోగ్యం ఇబ్బంది అని, వాళ్ళకి ఆరోగ్యంలో ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తాయని, వారి శరీరం బలహీనం అయిపోద్దని, వారికి చదువుకు ఒకవేళ కొంతమంది మొబైల్లో కొనమంటూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చిన్న వయసులో కొనరు? చిన్న వయసులో అడిగిన వెంటనే ఎందుకు వారికి కావాల్సినని ఇవ్వరు అని అంటే వారికి అది మంచిది కాదని తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి కొంతమంది ఇవ్వరు. కానీ కొంతమంది కావాల్సిన మీద అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వల్ల వారు కొంతమంది పిల్లలు ఏమైపోతారు, ఎదిగే కొద్దీ కూడా మొండిగా అయిపోతారు. ఎదిగే కొద్దీ కూడా వారి తల్లిదండ్రుల్ని ఇంకా హింసించడానికి, ఇంకా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరగడానికి, తల్లిదండ్రులు కొంతమంది ఎలా అంటే తిట్టడానికి కూడా సిద్ధపడిపోతారు. 10 మంది దగ్గరికి వెళ్ళి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తల్లి ఎలాంటిది, నా తండ్రి ఎలాంటిది, నన్ను చెప్పింది, నాకు నచ్చింది చేయరు, నాకు అడిగింది ఎవరు అని వారి గురించి చెడ్డగా చెప్పేవారుగా కూడా కొంతమంది పిల్లలు. అంటే అధిక ప్రేమ అనే మత్తులో, అధిక ప్రేమ అనే అనాలోచనతో అనేక మంది తల్లిదండ్రులు వారికి నడిపించాల్సిన త్రోవని నడిపించకుండా పోతున్నారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అనేక మందికి మనం సూచనలు ఇవ్వాలి ముందుగా చిన్నతనం నుంచి. అందుకే ఇక సామెత కూడా ఉంటుంది, లోక సామెత, మొక్కై వంగనిది మానైన తర్వాత వంగుతుంది. వారు నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయంలో చక్కని మాదిరి. ఆ శిష్యులకు ప్రారంభం నుంచి కూడా ఏది చెప్పాలో, ఏది అందించాలో అవన్నీ అందించుకుంటూ వెళ్ళారు కాబట్టే వారు యేసుక్రీస్తు అనుసరించిన మార్గాన్ని వారు చక్కగా అనుసరించారు. ఈరోజు నువ్వు తల్లిగా, తండ్రిగా, ఒక గురువుగా, ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా, లేకపోతే ఒక నాయకుడిగా ఉన్నావంటే ఆ నాయకత్వాన్ని, ఆ యొక్క సేవాతత్వాన్ని నీ జీవితంలో కొనసాగించాలని, నీలా ఇంకొకరు నీకు మాదిరిగా జీవించాలనంటే అపోస్తులైన పౌలు తన శిష్యుడికి ప్రతీదీ చెప్పుకుంటూ వెళ్ళాడు. అందుకే అపోస్తులైన పౌలు తర్వాత తిమోతి ఒక పౌలు కుమారుడు వల్లే జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకి చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల శిష్యులు కూడా చక్కగా నడుచుకున్నారు. నీవు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం చేస్తే మంచో, ఏం చేస్తే ప్రమాదమో అదంతా కూడా నువ్వు నేర్పించుకుంటూ వెళ్ళాలి.